అసలు ఇప్పుడు 600 మార్క్స్ కూడా చాలా తక్కువనేమో అనిపిస్తుంది. 600 మార్క్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం తక్కువనేమో అనిపిస్తుంది. అంత హుషారు, అంత ఎగ్జైట్మెంట్, మళ్ళీ మీలో ఉన్న ఎంకరేజ్మెంట్, అంటే మీరు పిలుచుకోవడమే 595, 595, 590, 570 ఇలా పిలుచుకోవడం నిజంగా ఎంకరేజ్మెంట్ నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే అది అలా పిలుచుకోవడం, మీలో ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకోవడము, అది ఖచ్చితంగా మీకు ఈ వయసులో ఉండాల్సిన లక్షణం. ఓకే, నేను నా స్పీచ్ మొదలు పెడతాను. గౌరవనీయులైన డైరెక్టర్ గారికి మరియు మిగతా ఉపాధ్యాయ బృందానికి, మరి పెద్దలకి, ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. విద్యార్థులందరికీ నా యొక్క శుభాశీస్సులు. నా పేరు నరేందర్. నేను మొదటి 7th క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూల్లో, అంటే మా ఊర్లో, అంటే అచ్చంపేట మా విలేజ్ నిజాంసాగర్ మండలం, అక్కడ మా ఊర్లో గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. ఆ తర్వాత నేను 8th క్లాస్కి ఇక్కడ మోస్ట్రాల్ స్కూల్కి వచ్చినప్పుడు నాకు అంటే జస్ట్ అడ్మిషన్ కోసం మాకు టెస్ట్ పెట్టారు. ఆ టెస్ట్లో నా పర్ఫార్మెన్స్ చూసి అసలు వద్దు, ఈ స్టూడెంట్ మా స్కూల్కి వద్దు అని చెప్పింది నాకు ఫస్ట్ మా ప్రిన్సిపాల్ గారు రంగారావు సార్ గారు. కానీ ఏదో మా నాన్న రిక్వెస్ట్ చేయడం వల్ల, అంతకుముందు మా బ్రదర్ కూడా సేమ్ స్కూల్లో చదువుకోవడం వల్ల ఇక నాకు ఎలాగోలా అడ్మిషన్ ఇచ్చారు. మొదట 80 మెంబర్స్ అట్లా ఉండేది. నా ర్యాంకు 78, 79, 80 ఇట్లా లాస్ట్ 5 ర్యాంకర్స్లో ఉండేవాడిని నేను. ఆ తర్వాత నాకు మన శివ శ్రీనివాస్ సార్ కానీ, అక్కడ ఉన్న ఉపాధ్యాయ బృందం కానీ, వాళ్ళు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ కానీ, వాళ్ళు నాకు బోధించే పద్ధతి, వాళ్ళు ఇచ్చే మోటివేషన్ వల్ల నేను 10వ తరగతిలో చాలా ఉత్తమమైన మార్కులు సాధించడం జరిగింది. అలాగే ఇంటర్లో కూడా ఉత్తమమైన మార్కులు సాధించడం జరిగింది. ఆ తర్వాత నేను 2012 తర్వాత నాకు ఇమీడియట్గా వెంటనే జాబ్ రాలేదు. ఆ జాబ్ కోసము జాబ్ రావట్లేదని నేను మామూలుగా కొన్ని రోజులు బీటెక్ కాలేజీలో కూడా లెక్చరర్గా చేయడం జరిగింది. ఆ తర్వాత IIITలో కొన్నాళ్ళ పాటు ప్రాజెక్ట్ అసిస్టెంట్గా చేయడం జరిగింది. ఆ తర్వాత ఇక ఖచ్చితంగా గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలన్న లక్ష్యంతో 2013 నుంచి నేను కోచింగ్ తీసుకోవడము మొదలుపెట్టాను. నాకు చివరిగా జాబ్ వచ్చేసరికి 2015, అంటే ఇంచుమించు నాకు ప్రిపరేషన్ వరకే 3 years పట్టింది. 3 yearsతో నాకు మొదట DCCB బ్యాంక్లో జాబ్ రావడం జరిగింది. అందులో జాయిన్ అయ్యి ఒక 1 year చేసిన తర్వాత మళ్ళీ నాకు ఇంకో జాబ్ కూడా వచ్చింది. అదే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో. అది ఇప్పుడు ప్రజెంట్ నేను చేస్తున్నాను. రియల్ లైఫ్ అది, ఎవరు మాట్లాడద్దు. 10వ తరగతి పూర్తయిన తర్వాత ఇంచుమించు నేను, అంటే ప్రజెంట్గా నేను ఉన్న జాబ్లో సెట్ అవ్వడానికి నాకు 14 years పట్టింది. నేను ఒకటే చెప్తున్నాను, ఎడ్యుకేషన్ ఈజ్ ఏ జర్నీ, ఇట్స్ నాట్ ఏ రేస్. ఒక్కసారి మనకు ఫస్ట్ వచ్చినంత మాట్లాడడం అనేది అయిపోదు. ఒక స్టాప్ ఇట్లా మనం మామూలుగా జర్నీ ఎలా చేస్తాము, ఒక స్టాప్ కాకుండా ఇంకో స్టాప్, ఒక స్టాప్ కాకుండా ఇంకో స్టాప్, టిల్ అచీవ్ ద సక్సెస్. మనం అట్లా జర్నీ చేస్తూనే ఉండాలి. మీరు ముఖ్యంగా 10వ తరగతి పిల్లలు మరికొన్ని రోజుల్లో, కేవలం వారం రోజుల్లో పబ్లిక్ ఎగ్జామ్ రాయబోతున్నారు. పబ్లిక్ ఎగ్జామ్ అనగానే ఏదో చిన్నపాటి బెరుకు. ఎందుకు అంటే మీరు ఇంతవరకు ఎప్పుడు కూడా ఈ పబ్లిక్ ఎగ్జామ్ అటెండ్ చేసి ఉంటారు, ఫస్ట్ టైం మీరు అటెంప్ట్ చేయబోతున్నారు. మరి ఇన్నాళ్ళు మీరు ఎన్నో ఎగ్జామ్స్ అటెంప్ట్ చేశారు, అప్ టు 9th చాలా ఎగ్జామ్స్ రాశారు. ఇప్పుడు 10th వరకు, అంటే ఇప్పటి వరకు కూడా మీరు ఎన్నో క్వార్టర్లీ కానీ హాఫ్ ఇయర్లీ కానీ మీరు రాసిన ప్రాక్టీస్ పేపర్స్ కానీ ఎన్నో ప్రాక్టీస్ చేశారు, ఎన్నో ఎగ్జామ్స్ రాశారు. కానీ వాటికి వీటికి తేడా ఏంటి? తేడా ఏం లేదు. ఇక్కడ మీకు బోధించిన గురువులు ఎవరైతే ఉన్నారో ఇన్ని రోజులు మన యొక్క ఆన్సర్ షీట్లు వాళ్ళు కరెక్షన్ చేసుకుంటూ వచ్చారు. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది? పబ్లిక్ ఎగ్జామ్లో మీరు రాసిన ఆన్సర్ షీట్లు ఎక్కడో, అంటే వేరే స్కూల్ టీచర్స్ కరెక్షన్ చేయడం జరుగుతుంది. అంతే తేడా. అంతే, ఎగ్జామ్ రాయడం వరకు తేడా ఏం లేదు. అంటే మీరు ఇన్నాళ్ళు ఈ ఎగ్జామ్స్ ఎలా రాశారో అదే ఏం టెన్షన్ లేకుండా ఈ ఎగ్జామ్స్ కూడా ఖచ్చితంగా మీరు అటెంప్ట్ చేయండి. ఎందుకంటే కరెక్షన్ అనేది ఎగ్జామినేషన్ తర్వాత ప్రాసెస్ కాబట్టి మీరు దాని గురించి 1% కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు మీ ఎగ్జామ్లో బెస్ట్ ఇవ్వగలిగితే ఖచ్చితంగా మీకు బెస్ట్ రిజల్ట్ వస్తుంది. ఇందాకే చెప్పాను నేను, ఎడ్యుకేషన్ ఈజ్ ఏ జర్నీ, నాట్ ఏ రేస్ అని. ఇప్పుడు కూడా చెప్తున్నారు, మీరు ఒక్కో మెట్టు ఎక్కుతూ 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు కూడా వచ్చారు.
ఈ పదవి పెట్టి కూడా మీరు అంతే ఉత్సాహంతో ఎక్కి ముందుకు సాగిపోవాలి, మీరు ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలి, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఈ క్షణంలో కాదు, ఏ క్షణంలోనైనా ఎప్పుడైనా మీరు నమ్మదగిన ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా మీరే. మిమ్మల్ని మీరు నమ్మండి. మీ పైన మీరు విశ్వాసాన్ని ఎట్టి పరిస్థితుల్లో మీ పైన మీరు విశ్వాసాన్ని కోల్పోవద్దు. మిమ్మల్ని మీరు నమ్మండి, మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ట్రస్ట్ ఇన్ యువర్ హార్డ్ వర్క్ అండ్ గివ్ బెస్ట్ ఇన్ యువర్. క్షమించాలి. అయితే నేను మొన్న సార్కు మా స్కూల్ డే ఈవెంట్కు అంటే మా రీడింగ్ యూనియన్కు ఇన్వైట్ చేయడానికి రావడం జరిగింది. సారు ఇప్పటికీ అసలు తేడా ఏం లేదు. సారు మాకు విద్యార్థుల్లాగానే భావించి ఆ రోజు మాకు ఎట్లా ఎంకరేజ్ చేసి ఎలా చదివించారో ఇప్పుడు కూడా విద్యార్థుల్లాగానే భావించి సారు మా అందరికీ తల ఒక బుక్ ఇచ్చి ఈ బుక్కుల్లో చదవండి, ఈ ఆశయాలను పాటించండి అని ఒక బుక్ ఇచ్చి పంపించారు సార్. ఇంకా మమ్మల్ని ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ మీకు నిజంగా ఈ మెసేజ్ ఇవ్వడం నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మిమ్మల్ని ఇలా కలుసుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. వివేకానంద టీం అందరికీ, వేదిక అలంకరించిన మా శ్రీనివాస్ సార్ గారికి, స్కూల్ డైరెక్టర్ గారికి, ప్లస్ ఆల్ టీచర్స్ అండ్ ఆల్ స్టూడెంట్స్, ప్లస్ నాతో నా క్లాస్మేట్స్ అందరికీ శుభ సాయంత్రం. నా పేరు సుధాకర్ విశ్లావత్, కోఆపరేటివ్ బ్యాంక్లో అసిస్టెంట్ మేనేజర్గా చేస్తున్నాను. అయితే యాక్చువల్లీ నా లైఫ్ మొత్తం స్టార్టింగ్ నుంచి చెప్తాను. ఫస్ట్ 1 to 5th గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను నేను, మోసరా. మా విలేజ్ వచ్చేసి మల్కాపూర్ తాండా అని 5 kilometers. మీకు ఉన్న సౌకర్యాలు ఇప్పుడు అప్పుడు మా కాలంలో బస్సులు కూడా ఉండకపోయేవి. మేము బై వాక్ 5 kilometers వెళ్ళి చదువుకోవాలనే కోరికతోటి వెళ్ళి చదువుకుంటుంటే తర్వాత 6th క్లాస్కి వచ్చేసరికి మాకు హై స్కూల్కి చదివితే మళ్ళీ బీవీఎల్లో చదవాలని మా అన్నయ్య గవర్నమెంట్ టీచర్, చదివితే గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తాను నేను అని చెప్పేసి ప్రైవేట్ స్కూల్లో నేను జాయిన్ చేయించాను, మోసరా భారతీయ విద్యానికేతను. అప్పుడు నేను 5th to 10th భారతీయ విద్యానికేతన్ మళ్ళీసారి యాక్చువల్లీ 7th వెళ్ళాల్సిన వాడిని నేను. టెస్ట్ పెడితే నాకు అసలు ఏం రాకపోయేది, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్ అసలు ఏం రాదు. ఏదైనా కసాగు, అప్పుడు మేము తెలుగు మీడియం స్టూడెంట్స్, కసాగు అవన్నీ చూస్తే ఇంగ్లీష్ స్పెల్లింగ్ చేస్తే క్యాట్, బ్యాట్, ర్యాట్ అనే స్పెల్లింగ్ కూడా రాకపోయేది. క్యాట్ అంటే CAT, క్యాట్ స్పెల్లింగ్ అని రాశాను. బ్యాట్ అంటే BAT, బ్యాట్ స్పెల్లింగ్ అని రాశాను. కసాగు టోటల్ టెస్ట్లో ఫెయిల్ అయ్యేసరికి ఏం చేసిరంటే మాకు ఇతను 7th క్లాస్ కూడా పనికిరాడు, ఇతనికి జాయిన్ చేస్తే స్టార్టింగ్లో 5th క్లాస్లో జాయిన్ చేస్తామని. యాక్చువల్ నాది 99 బ్యాచ్లో పాస్ అవుట్ అయ్యేది. నేను 2001లో 2 years బ్యాక్ వచ్చాను. 2 years బ్యాక్ వచ్చేసి 5th క్లాస్లో ఓన్లీ 21 మెంబర్స్తో స్టార్ట్ అయింది మా బ్యాచ్. అప్పుడు నాకు ఫస్ట్ డే 21 ఫస్ట్ యూనిట్ టెస్ట్. ఇప్పుడైతే ఇది ఉంది, యూనిట్ టెస్ట్లు ఉంటుండే, ఇప్పుడు SAలో FAలో అని అంటున్నారు. కానీ యూనిట్ టెస్ట్లు ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్ టెస్ట్, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ అనే ఎగ్జామ్స్ ఉండేవి. ఫస్ట్ టైం ఎగ్జామ్ వచ్చినప్పుడు మళ్ళీ 21st లాస్ట్ ర్యాంక్ వచ్చింది నాకు. తర్వాత మా అన్నయ్య నన్ను మోటివేషన్ చేసి నీలో ఉంది, సత్తా ఉంది, అది ఉంది, ఇదని మొత్తం చేసేసరికి 5th క్లాస్ ఎండింగ్ వచ్చేసరికి నేను టాప్ 5లో ఉండేటోండి. అలానే నా జర్నీ కంటిన్యూ అయ్యి 10th క్లాస్కి వచ్చేసరికి నేను టాప్ 10లో ఉండేటోండి. టాప్ 10లో ఉండి బాగా చదివి మొత్తం ఫైనల్కి అప్పుడు నాకు 10th క్లాస్లో 540 మార్క్స్ వచ్చాయి. 90% మార్క్స్ వచ్చాయి. అప్పుడు ఏమనుకున్నా తెలుసా, నాకు మించిన తోపు ఎవరు లేడని నాకు ఫీలింగ్ వచ్చేది. అయితే మీకు మెయిన్గా చెప్పేది ఏంటంటే, యాక్చువల్లీ మా కాలంలో 7th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ ఉండేది, 10th క్లాస్ ఉండేది. 10th క్లాస్ వరకు పాస్ అయితే ఖతం, ఇక మొత్తం కింగ్ వెళ్ళినట్టు, ఇక మొత్తానికి దేశం వెళ్ళినట్టే మనకు ఒక ఆలోచన వచ్చేది. కానీ నేను చెప్పేది ఏంటంటే, యాక్చువల్లీ యువర్ జర్నీ స్టార్ట్ నౌ.
ఈ 10th క్లాసు ఫస్ట్ స్టెప్ ఇది. అంటే ఇప్పుడు మీరు బాన్ అయినట్టు, పిల్లలు పుట్టినట్టు. ఇప్పుడు ఇంటర్మీడియట్ అనేది మెయిన్ స్టేజ్. కానీ ఇక్కడి నుంచి మీకు ఎవరు ఏం చెప్పరు, డిగ్రీలో కూడా ఏం చెప్పరు. యాక్చువల్లీ మనం అందరం రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాం కాబట్టి బరిగెలు, చింతకాయల బరిగెలు, ఆ బరిగెలు తీసుకొచ్చి ఇలా పెడుతుండే, ఎదురు కొట్టుడు కొడితే ఒక రొట్టె ఇట్లా వాస్తుండే ఇంత వాస్తుండే. 2-3 సార్లు కొట్టిరా మా పేరెంట్స్, మంచి కొట్టిరు అని చెప్తుండే. ఇప్పుడు లెక్క మంచి కొట్టిరు అంటే మీకు టీచర్లు కొట్టిర్రు అంటే మీరు ఏదో తప్పు చేసిర్రు, మంచి కొట్టిరు నీకు మంచి అయింది అని చెప్తుండే. కానీ ఇప్పుడు లెక్క ఇలా చేయకపోతుండే. సో అప్పుడు ఏమైంది, నాకు 10th లో 90% వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్లో జాయిన్ అయిన ఇంగ్లీష్ మీడియం. అప్పుడు మేము తెలుగు మీడియం వరకు అంటే ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ అయ్యి ఇక చదువు అయిపోయిందని కొద్దిగా చదువు పైన కాన్సన్ట్రేషన్ తక్కువ వేసి 90 నుంచి 80% అయింది డ్రాప్అవుట్. 80% తర్వాత బీటెక్లో జాయిన్ అయినా నేను హైదరాబాద్లో MGIT కాలేజ్లో. ఇప్పుడు CBIT కూడా తెలుసు అనుకుంటా మీకు. హ్యాపీ డేస్ సినిమా తెలుసు కదా, హ్యాపీ డేస్ సినిమా కూడా మా కాలేజీలోనే తీసింది. అప్పుడు మా కాలేజీలో హ్యాపీ డేస్ సినిమా CBITలో మా కాలేజీలో కూడా అప్పుడు తీసింది. నేను అప్పుడు అక్కడే ఉండే. తర్వాత ఏమైంది, బీటెక్ వచ్చేసరికి ఇక మాకు అసలు ఎవరు చెప్పేటోళ్ళే లేరు, అసలు ఏం లేదు. బయట నుంచి పోవడం, కాలేజ్ నుంచి బస్సులు ఎక్కి పోవడం, ఏం లేదు ఇక చదువులు సేమ్. అది ఇప్పుడు మొన్న ఒక సినిమా చూసిన, అది నా స్టోరీ లెక్క అనిపిస్తుంది. ఫస్ట్ ఇయర్ బాగా పోయి సిన్సియర్గా ఫస్ట్ ఇయర్ అంటే ఎట్లా అట్లా పాస్ అయినా, సెకండ్ ఇయర్ నుంచి మళ్ళీ గాలి అయ్యి ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి అది చూస్తే ఇంకా ఊరు నుంచి వచ్చిండు, చదువుతుండు హైదరాబాద్లో. మళ్ళీ నేను హైదరాబాద్లో మా ఊరు నుంచి మా తాండా నుంచి బీటెక్ చేసిన క్యాండిడేట్ నేనే. బ్యాక్లాగ్ చూస్తే 18 సబ్జెక్ట్స్. మళ్ళీ ఇప్పుడు ఆటోమేటిక్గా క్లియర్ కావాలి. ఎట్లా ఇప్పుడు ఊరోళ్ళంతా చూస్తున్నారు, క్లియర్ కావాలి, క్లియర్గా ఏదో ఒకటి చేయాలి అని చెప్తే 4-1 అంటే ఫైనల్ ఇయర్లో నేను 18 సబ్జెక్ట్ రాస్తే 17 ఏమో క్లియర్ అయింది. దాంట్లో 4-2కి వచ్చేసరికి ఒక సబ్జెక్ట్ ఉండే, అది కూడా క్లియర్ చేసేసి తర్వాత గవర్నమెంట్ జాబ్స్ అంటే అప్పుడు సాలరీలు చాలా తక్కువ ఉండే 2007లో. ఎందుకంటే మా ఇంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉండే. మా అన్నయ్య టీచర్ 1500, 2000, 3000. అప్పుడు ఏం చేయాలి, ఏదో ఒకటి చేయాలని నేను ఏం చేసిన అంటే 2007లో న్యూజిలాండ్ IELTS ఇంగ్లీష్ మీడియం అంటే IELTS ఎగ్జామ్ రాసి న్యూజిలాండ్ వెళ్ళాను. 4 years ఉన్నా అక్కడ. 2008 to 2012 వరకు అక్కడ 4 years వర్క్ చేసిన. ఫార్మాసిటికల్ ఇండస్ట్రీలో చేసిన, రెస్టారెంట్లో చేసిన, అన్నింటిలో పనిచేసి ఇది చేసి స్కూల్ నాకు ఎడ్యుకేషన్ MS పర్పస్ పోయి అక్కడ మనకు చదివేసుకొని మళ్ళీ అక్కడ కొద్దిగా సరిగా అనిపించాక మళ్ళీ రిటర్న్ వచ్చి 2012లో మళ్ళీ ఏదో ఒకటి చేయాలని సెటిల్ కావాలని స్కూల్ పెట్టినాం రేంజల్లో 1 year. ఆ రేంజల్లో కూడా నాకు సరిగా అనిపించదు. ఇప్పటికీ వెళ్ళండి ఎప్పుడన్నా నంద్యాలో, డిసిప్లిన్ అంటే ఎట్లానో, సార్ ఎట్లా కొడతాడో, సార్ ఎట్లా తిడతాడో రాఘవేంద్రరావు సార్ అని తుక్కొని కింద కూర్చోబెడతాడు. ఇప్పటికి కింద కూర్చోబెట్టి మీ అంటే ఏమైనా తప్పుగా అనుకోండి, రౌండ్స్ ఉన్న సర్కిల్ కావాలి, మీకు రెక్టాంగిల్ కావాలి, అప్పుడు మీకు జాబ్ వస్తుంది ఖచ్చితంగా. అంటే నేను చెప్పేది టాలెంట్ పనికి రాదు, నేను నా విషయంలో చెప్పేది. సిన్సియారిటీ, హార్డ్ వర్క్, డిసిప్లిన్ ఇది కంపల్సరీ. అంటే మనం ఇప్పుడు కొంత కాన్ఫిడెన్స్గా నాకు మించిన తోపు ఎవరు లేడు అని చెప్పుకోవడం కన్నా సిన్సియారిటీ, కన్సిస్టెన్సీ, డిసిప్లిన్ అది ఉంటే మీరు ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తారు. ఎందుకు సాధిస్తారంటే నేను మళ్ళీ 1.5 year మేము అప్పుడు మాకు ఇంకా ఇట్లా చెప్పేవాళ్ళు కూడా లేనప్పుడు. అంటే అసలు మాది మేము ఓన్ డిసిషన్ తీసుకొని ఇలానే మా శ్రీకర్ చెప్పినట్టు MPC, EC సాఫ్ట్వేర్, ఇప్పుడు అంతా ఈసీ. ఇప్పుడు ఈసీ మా టైంలో ఈసీ భూమి ఉండే, ఇప్పుడు అంతా పిల్లలందరూ CSC. అసలు మనకి ఏం ఇష్టమో తెలుసుకోలేకపోతున్నాం మనం. అసలు మనం ఏం కావాలనుకుంటున్నాం, లాయర్ కావాలనుకున్నా, ఇంజనీర్ కావాలనుకుంటున్నా, డాక్టర్ కావాలనుకుంటున్నా, ఏం కావాలనుకుంటున్నా అనేది మన 6th sense చెప్తుంది మనకు. కానీ డమ్మీగా మీరు ఫాలో కాకూడదు అనేది నేను నా ఎగ్జాంపుల్. తర్వాత నేను ఏంటంటే ఆ విధంగా 1.5 year ప్రిపేర్ అయ్యి బ్యాంక్లో ఉద్యోగం తెచ్చుకొని క్యాషియర్గా జాయిన్ అయినా. క్యాషియర్ నుంచి ఇప్పుడు అసిస్టెంట్ మేనేజర్గా చందూరులో చేస్తున్నాము. సేమ్ ఇప్పుడు మేము ఈరోజు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. ఎందుకు తెలుసా, తిరుగుతున్నాం. సార్ లేడు, శ్రీనివాస్ సార్ కనబడతలేడు అని చెప్పేసరికి మొన్న రీసెంట్లీగా 1 month బ్యాకే వచ్చి ఇన్విటేషన్ ఇచ్చేసి
పోయి మళ్ళీ ఇంత సడన్గా మాకు ఇంత గొప్ప అవకాశం వస్తుందని మేము అసలు ఊహించుకోలేదు. నేను అనేది ఏంటంటే మీకు ఏ ఫీల్డ్ అయినా ఇష్టంతో చేయండి. మీకు ఏ ఫీల్డ్ అయినా, వ్యవసాయం కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, మీరు లాయర్ కావాలనుకున్నా టీచర్ ఏదైనా కాదు, కానీ డమ్మిగా మాత్రం మా నాన్న ఇది అన్నాడు, మా అన్న ఇది అన్నాడు, మా అక్క ఇది అన్నాడు అని మీరు అలా ఫాలో కాకూడదని నా అడ్వైస్. మీరు అలా ఫాలో అవ్వడం వల్ల ఏమవుతారంటే ఫెయిల్ అవుతారు. మేము ఈసీ తీసుకోమని ఈసీ తీసుకున్నాం. ఎక్కడ? ఎంజీఐటి చెప్పడం. అసలు మనం తర్వాత విధంగా వస్తారని నేను ఆశిస్తున్నాను. కంపల్సరీ వస్తారు వచ్చే రోజు త్వరలో ఉంది. అది వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్ డే. అమ్మ ఎవరు అల్ల చాలా రుణపడి ఉంటాం మేము. ఈ స్టేజ్లో ఈ ప్లేస్లో మేము మాట్లాడటం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇదే ఫస్ట్ స్టేజ్ కూడా మాకు ఒక రకంగా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్. స్పెషల్లీ హార్టీ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ది పర్ఫార్మెన్స్ ఇచ్చిన పిల్లలందరికీ. అండ్ ఎస్పెషల్గా బాయ్స్ చాలా కష్టపడ్డారు, గర్ల్స్ కూడా అంతే కష్టపడ్డారు. ఇలానే కష్టపడుతూ ముందుకెళ్ళండి. ఇది మీకు ఫస్ట్ ఎగ్జామ్, బోర్డ్ ఎగ్జామ్. ఇందాకనే మా ఫ్రెండ్ చెప్పాడు, ఇది ఫస్ట్ ఎగ్జామ్ కాదు, జస్ట్ బోర్డ్ ఎగ్జామ్. అందులో కూడా పెద్ద తేడా ఏం లేదు. ఇందాక మా ఫ్రెండ్ క్లియర్గా చెప్పారు. ఏంటంటే మీ వేవల్ కరెక్షన్ మాత్రమే వేరే వాళ్ళు చేస్తారు. మిగతా అంతా యాస్టీఎస్. అదే పెన్ను పడతారు, అదే పేపర్ పడతారు, అదే ప్యాడ్ పడతారు, అదే మన స్కూల్లో కాక పక్క స్కూల్లో ఎగ్జామ్ రాస్తారు. దాన్ని చిన్న కూడా నర్వస్గా తీసుకోకండి. అక్కడ కూడా మనలాంటి టీచర్సే ఉంటారు, అంతా హ్యాపీగా ఉంటుంది. మీరు చదివేది ప్రాపర్గా చదవండి. మన టీచర్లు ఆల్రెడీ ఎప్పుడూ చదివిస్తూనే ఉంటారు. దాన్ని మినిమంగా ఇంతవరకు చదివింది వేరు. ఈ ఒక 1 వీక్ మీ డిసిప్లిన్, మీ కష్టం ఎంత కష్టపడతారో దాని రిజల్ట్ మాత్రం స్పెషల్లీ మన టీచర్లకు ఇచ్చే గౌరవం కానీ, పేరెంట్స్కి ఇచ్చే గౌరవం కానీ, మన తోటి విద్యార్థులకు ఇచ్చే గౌరవం కానీ, మన జూనియర్స్తో మాట్లాడే విధానం కానీ, ఇవన్నీ ఫిజికల్గా కానీ చాలా మనకు తేడా వస్తుంటుంది మనకి. సో వీటిని ఆ పక్కదారి పట్టకుండా మనకి ఏదైతే మినిమం చదవాలి, ఇంటి వాళ్ళు మనకు అన్ని కష్టపడి చేశారు, అవన్నీ గుర్తుపెట్టుకొని మన పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకుంటూ చదవండి. చదువు ఒక్కటే కాదు, చదువుతో పాటు ఆటలు ఉండాలి, పాటలు ఉండాలి, అల్లరి ఉండాలి, అన్నీ ఉండాలి. స్పెసిఫిక్గా మీరు ఏదైతే స్ట్రీమ్లో వెళ్ళాలనుకుంటున్నారో దానిపైన చాలా ఫోకస్ చేయాలి. ఆ ఫోకస్ చేసి మంచి ఆపర్చునిటీ అప్పుడు మిస్ చేసుకోకుండా చేయండి. ఓకే, ఫైన్. ఇంకా మా స్కూల్ గురించి చెప్పాలంటే మా అంతా బీవీఎన్ స్కూలు. ఇంతకుముందు మేము చదివిన స్కూల్లో అక్కడ శ్రీనివాస్ సార్ గారు మాకున్నారు. మేము 5కి లేవాలంటే సార్ వాళ్ళు 3:30కి లేసేవారు. 3:30కి లేచి 4:30 కల్లా సార్ వాళ్ళు రెడీ అయ్యి 4 o'clock మమ్మల్ని లేపేవారు. స్టార్టింగ్ అయ్యి ఒక్కొక్క రూమ్కి వచ్చి లేపి మేము 5:30 లోపల స్నానం అయిపోయి నెక్స్ట్ క్లాస్కి వెళ్ళాల్సి ఉంటుండే. అంటే మా షెడ్యూల్ అనేది మార్నింగ్ 6 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఇందాక మా ఫ్రెండ్ చెప్పారు, మధ్య మధ్య 2 hours బ్రేక్తోని నైట్ 9 వరకు చదివించేవారు మాకు. అందులో చదివి వచ్చిన వాళ్ళకంటే బేస్డ్ ఆన్ మన ఎబిలిటీస్ ప్రకారం మనం తీసుకుంటాము. మీరు కూడా కష్టపడి చదవండి. ఇప్పుడు దీనికి ఎస్పెషల్లీ ఇంకా చెప్పాలనుకుంటే ఇప్పుడు చాలామంది డ్యాన్స్ కూడా చాలా బాగా చేశారు. ఇవన్నీ కంటిన్యూ చేయండి. అండ్